ఇవి అప్పుడే చెట్టు నుంచి కోసుకొచ్చిన కాయలు. అసలు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో నాకైతే భలే నచ్చినాయి. ఎవరైనా పచ్చడి పట్టుకుంటావా అని అడిగినప్పుడల్లా నేనైతే పట్టణాన్ని సమాధానం చెప్పేదాన్ని, ఎందుకంటే మనకు రాదు కాబట్టి. కానీ ఈసారి మాత్రం ఎందుకో తెలిసిన వాళ్ళు అడిగిన వెంటనే సరే ఇవన్నీ నేను పడతానని చెప్పాను. సో వాళ్ళే కొలతల ప్రకారం ఎంత తీసుకోవాలి ఏంటి అనేది చక్కగా చెప్పారు. ఇంకెందుకు లేటు అని చెప్పేసి నేనైతే పచ్చడిని ఇలా అయితే స్టార్ట్ చేసేసాను. అసలు అయితే ఈ మామిడి కాయల్ని బయట కొట్టించుకొద్దాం అనుకున్నాం మొక్కలు. కానీ ఏం చేస్తాం, మనసేమో ఒప్పలేదు. కొన్ని కాయలే కదా ఎందుకు మనమే కట్ చేద్దాం అని చెప్పేసి చాలా కష్టపడుకుంటూ అయితే కోసాను. చేతులు మనకి మామూలుగా నొప్పి రాలేదు. ఏదో హెల్ప్ కోసమని ఒక ముక్క కొయ్యమని చెప్తే మా వారు చూడండి మామిడికాయని అలా చేసి దాని మీద ఉప్పు కారం వేసి తినమని ఇచ్చారు. అదేమో అసలు ఎంత పుల్లగా ఉండిందో. మామిడికాయలు మనం పచ్చడి పట్టేవి కదా, అందుకని ఎంత పుల్లగా ఉన్నాయో ఏంటో. మామిడికాయ పచ్చడనే కాదు, ఏ పచ్చడి అయినా సరే మనం పట్టాలి అని అంటే ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే హెల్ప్ కింద చాలా బాగుంటుంది. ఒక్కరే పట్టాలి అని అంటే చాలా కష్టం. ఒక 10 కాయలు అయితే ఈజీగా పట్టుకోవచ్చు, కానీ 20-30 కాయలు ఉంటే చాలా కష్టం. చాలా ముక్కలు కూడా అవుతాయి. ఫైనల్ గా అన్ని ముక్కలు అయితే ఇలా కట్ చేసేసారనమాట చాలా కష్టపడి. పచ్చడి ఎలా వచ్చిందో